అందరి సంగతి ఏమో కానీ మాకైతే బోనాలు 2-3 డేస్ బిఫోర్ నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటి ముందు గుడి ఉండటం వల్ల మాకు అక్కడ ఏమి జరిగినా క్లియర్గా కనిపిస్తుంది, వినిపిస్తుంది అనమాట. అండ్ గుడిని అయితే 2-3 డేస్ బిఫోర్ నుంచే మంచిగా అలంకరించడం స్టార్ట్ చేసేసారు. చిన్న చిన్న ముగ్గులు వేయటం, గుడిని అంతా కలర్ఫుల్గా రెడీ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. అండ్ అవన్నీ కూడా మేము ఇట్లా బాల్కనీలో నుంచి చూస్తూ ఉంటాము. భలేగా క్లియర్గా మంచిగా కనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా మంచిగా కనిపిస్తుందండి. ఎర్లీ మార్నింగ్ లేవంగానే మాకు ఆ తల్లి అమ్మవారి దర్శనం అయిపోతుంది. అండ్ ఈవినింగ్ అవుతుంది. ఎప్పుడు గుళ్ళో గంట కొట్టినా మా కిచెన్ వరకు కూడా క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. అలాంటివన్నీ విన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఆటోమేటిక్గా మనం అనుకోకుండానే మన చుట్టూ ఒక పాజిటివిటీ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే దేవుడు గంటలు, మాటలు, పాటలు వినిపిస్తుంటే ఇంకా చెప్పే పని ఉండదు. ఫుల్ ఆన్ పాజిటివ్లో ఉంటాం మనము. అండ్ ఆ అమ్మవారికి అయితే పండగ స్టార్ట్ అయిపోయింది. మనకు బోనాల రోజు ఎర్లీ మార్నింగే అనమాట. డప్పులు ఫుల్ సౌండ్స్, పాటలు, అబ్బో ఇంకా ఇంకా మాట్లాడితే ఒక మనిషికి ఇంకో మాట కూడా వినిపించినంతలా ధూమ్ధామ్ చేస్తున్నారు మన దగ్గర. అండ్ ఇక్కడైతే మొత్తం మాకు నియర్ బై ఉన్న 4-5 టెంపుల్స్లో అందరూ బోనాలు సమర్పించుకుంటారండి. ప్రతి టెంపుల్ కాడికి ఒక 8-9-10 మెంబర్స్ డప్పులు వాళ్ళతో సహా ప్రతి గుడికి వాళ్ళు బోనాలు సమర్పించిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో గుడికి విత్ డప్పులతో తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అలా మన దగ్గర ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా 4-5 టెంపుల్స్లలో ఆల్రెడీ బోనాలు సమర్పించుకొని మన ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసారనమాట ఇక్కడికి. అండ్ ఎంత చక్కగా ఉన్నారో, అందరు అమ్మవారి లాగానే ఉన్నారు. పట్టు చీరలు, మల్లెపూలు, కాళ్ళకి పసుపు, పట్టీలు, తలపైన బోనాలు ఎత్తుకుంటే ఎంత కలగా ఉందో. నిజంగా రోజు సైలెంట్గా ఉండే గల్లీ ఒక్కరోజు పండగ రోజు అలా ధూమ్ధామ్ చేస్తుంటే నెక్స్ట్ డే మళ్ళీ సైలెంట్ అయితే ఎలాగో అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ బోనాలు అంటే చెప్పే పని లేదు. తెలంగాణలో బోనాలు బతుకమ్మకు ఉన్నంత హడావిడి ఇంకా దేనికైనా ఉంటుందా లేదా అంటే తెలీదు. స్పెషల్లీ ఆడవాళ్ళం మనం రెడీగా ఉంటాము బోనాలకి, బతుకమ్మకి. అండ్ చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆ రోజు మాత్రం టెంపుల్కి వెళ్తే ఇంటికి రావాలి అని మూడే రావట్లేదు. అసలు ఇంటికి ఎందుకు వెళ్ళటం, ఇక్కడ ఎంత బాగుంది కదా అనిపిస్తుంది. ప్రసాదాలు, ఫుల్ బోనాలు వస్తూనే ఉన్నాయి అనమాట. చాలా పీస్ఫుల్, చాలా హ్యాపీగా మా బోనాలు అయితే ఇలా జరిగింది. అండ్ మీ ఏరియాలలో బోనాలు అయిపోయాయా? ఒకవేళ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. అండ్ ఇది బోనాల రోజు ఈవినింగ్ అనమాట. సో చూసారా, గుడి అంతా ఖాళీగా ఉంది. అండ్ పోతరాజులు